స్వచ్ఛ భారత్కి స్వాగతం. మన వల్ల ఏర్పడ్డ మలినాల్లోనే మనం విలీనమైపోతున్నాం. ఇంకా రోజులొద్దు. నేటితో మురికి పట్టిన రోడ్లన్నీ, చెత్త చేరిన వీధులన్నీ, అనారోగ్యంతో పాలవుతున్న ప్రాణాలన్నీ రక్షించే పని మొదలు పెడదాం. ఎందుకంటే ఇది ఎవరి కోసమో చేస్తున్న బరువు కాదు, బాధ్యత. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన పరిసరాలు మనమే శుభ్రపరుద్దాం. లేకపోతే ఎన్నో వేల రోగాలకు, లక్షల కీటకాలకి, కోట్ల క్రిములకి ఇల్లు మన శరీరాలే అవుతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నా పేరు చెత్త. నా మిత్రులెవరో తెలుసా? మనుషులు. ఎందుకంటే నన్ను వీళ్ళెప్పుడూ వాళ్ళ చుట్టూ ఉండేలా చూసుకుంటారు. నాకు కొంచెం సెలవైనా ఇవ్వండిరా అంటే ఇవ్వట్లేదు. ఎక్కడ చూసినా వాళ్లతోనే ఉండేలా చూసుకుంటున్నారు. ఈసారైనా సెలవిస్తారేమో చూద్దాం. రే బస్ స్టాప్లో ఉన్నా. 10 మినిట్సా? సరే. అరే ఎందుకయ్యా నన్ను అలా కిందేస్తావు? నీకే చెప్తుంది వేయొద్దన్నాగా. చూడండి, చెప్తున్నా కూడా తింటా కిందేస్తున్నాడు. బాటింగ్ మామ, నువ్వు కూడా వచ్చావా? రా. అరే రే, ఏంట్రా మమ్మల్ని ఇలా చల్లా చెదురు చేసి వెళ్ళిపోతున్నావు? ఏంట్రా అది? రే నువ్వేం చెప్పాలనుకుంటావు అర్థమైందిలే, కానీ వాళ్ళు వచ్చి చూడ్చుకుంటారు పదా. మారర్రా. వెళ్ళరా వెళ్ళు, అందుకే మీరు రోగాల పాలవుతుంది. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే త్వరగా రా. రే వీడికేమైందిరా బాబు? పిల్లులు ఎలకలు చేసి ఉంటాయరా, క్లీన్ చేసుకో. ఏంట్రా క్లీన్ చేసేది? ప్రశాంతంగా పనుకుందాం అనుకుంటే ఇలా చేస్తాయా? అవి కనపడాలా? అయిపోతాయి నా చేతిలో ఈరోజు. నేను ఒకటి అడిగితే కోప్పడవు కదా. నీ ఇంట్లో చెత్తను నువ్వు క్లీన్ చేయడానికి అంత బాధపడుతున్నావు కదా. నువ్వు వేసిన చెత్తను వాళ్ళు ఎవరో వచ్చి క్లీన్ చేస్తున్నావు, దానికేమంటావు? వాళ్ళు సగం సగం క్లీన్ చేసి జీతాలు తీసుకోవచ్చు, కానీ అలా చేయట్లేదు. ఎందుకు? అర్థం చేసుకో. రాజు చెప్పింది నిజమే కదా, తప్పు పని చేశా. అక్కడికి వెళ్ళి క్లీన్ చేసేస్తా. తాళమి ఎందుకు? ఎక్కడికి రా? ఎక్కరా? మా ఆరోగ్యాల కోసం మీరు అనారోగ్యాల పాలవుతున్నారు. ఎవరికి వాళ్ళ శుభ్రం అనుకుంటున్నారు, కానీ ఈ సమాజాన్ని శుభ్రం చేసి మీరు మురికి పడుతున్నారు. నిజంగా చదువు సంస్కారం నేర్చుకున్న మాకన్నా సభ్యత తెలిసిన మీరే గొప్ప. క్షమించండి. అందరూ నీలా త్వరగా అర్థం చేసుకొని ఉంటే ప్రతి గలీలో శుభ్రత ఉంటుందిరా. ఏంట్రా అలా ఉన్నావు? ఆ చెత్త గురించేనా? అదేం లేదురా, నేను డ్రాప్ చేసి బైక్ తీసుకెళ్ళా కదా, అప్పుడు ఒక విచిత్రం చూసా. ఓ పిల్లదూడో, నిన్నే ఎట్టెళ్ళింది మీ అమ్మ?
హాస్పిటల్కి వెళ్ళింది చెట్టు మావా. హాస్పిటల్కా? ఎందుకు? ఉన్నారుగా మహానుభావులు చెత్తేసేవారు. అరే, రోడ్డు పక్కన చెత్త, నీళ్ళలో చెత్త, మట్టిలో చెత్త, బస్ స్టాప్లో చెత్త. ఇంకో విచిత్రం ఏంటంటే డస్ట్బిన్ పక్కన కూడా చెత్తే చెట్టు మావా. అరే, సరిగ్గా చెత్త కుండీలో వేద్దామని కూడా లేదు. మా అమ్మ ఓ పిచ్చిదిగా అలా మేతకు వెళ్ళినప్పుడు చెత్త తినేసి ఉండిద్ది. కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు మా యజమాని. అరే రే రే రే, వీళ్ళకి ఎంత చెప్పినా మారారు పిల్లదోడా. సరే, నువ్వైతే చెత్తను తగ్గించే మార్గాలు ఏమైనా ఉంటే చెప్పు. ఢిల్లీ బజార్లు, బాంబే బజార్లు అని వస్తున్నాయిగా మావా. దాంట్లో తక్కువకు బాక్సులు వస్తాయిగా. అవి కొనుక్కొని టిఫిన్లు దాంట్లో తెచ్చుకోవచ్చుగా. పేపర్ల చెత్త అయినా తగ్గేది. మార్కెట్కి వెళ్ళినప్పుడు వైర్లతో చేసిన నైలాన్ బ్యాగులు తీసుకొని వెళ్ళొచ్చుగా. కవర్ల చెత్త అయినా తగ్గేది. చిన్న వయసులో చాలానే తెలుసుకున్నావే. చూద్దాం, ముందు ముందైనా మారుతారేమో. చాలా విచిత్రంగా ఉందిరా. వాడితో చెప్పించుకోవాల్సి వస్తుంది, ఏది వాడాలో ఏది వాడకూడదు. మారిపోదామండి, చెత్తను నిర్మూలిద్దాం. మంచి పేరు తెచ్చుకుందాం.